దీని మీద మా మమ్మీకి నాకు మసాలా గొడవ అయింది. ఈరోజు వెదర్ చూడండి ఎంత కూల్గా ఉందో, కొంచెం కూడా సన్లైట్ లేదు. ఇంతకుముందు ఆ గుడి పైన సన్లైట్ పడేది, ఇప్పుడు సన్ లేదు ఏం లేదు, చల్లగా ఉంది మొత్తం, ఎండ రానేలేదు ఇంకా, చాలా బాగుంది. హలో గైస్, వెల్కమ్ టు అ వెరీ కూల్ మార్నింగ్. ఈరోజు వెదర్ చాలా చల్లగా ఉంది, సన్ కూడా రాలేదు ఇంకా. అండ్ ఆల్సో నేను ఇంకా స్నానం చేయలేదు, చాలా రోజులు అయిపోయింది. అంటే నేను స్నానం చేయకుండా వ్లాగ్ చేయడం, స్నానం చేయడానికి కాదు, నెత్తికి ఆయిల్ పెట్టిన, అందుకే కొంచెం ఎర్లీగా వీడియో స్టార్ట్ చేసిన. ఒక 10 minutes అయిన తర్వాత స్నానం చేస్తాను. బట్ వెదర్ మాత్రం ఎంత బాగుంది తెలుసా, నేను బ్యాక్ కెమెరా నుంచి చూపిస్తాను. సీరియస్ వెదర్, కొంచెం కూడా సన్లైట్ లేదు, చల్లగా ఉంది. మమ్మీ రోజు టిఫిన్ కోసం అట్టు చేస్తా అని చెప్పేసి ఇదేంటిది గోధుమ పిండి నానబెట్టిపోయింది. మనకేమో అట్టు చేసుకోనికి రాదు, దీని మీద మొత్తం అతుక్కపోతుంది. సో మనం ఏం చేసుకోవాలా అని ఆలోచిస్తున్నా, ఓట్స్ చేసుకోవాలా, ఎందుకంటే మమ్మీ రావడానికి మినిమం ఇంకో 1.5 hour పడుతుంది. అప్రాక్సిమేట్లీ 10 o'clock వస్తుంది. అప్పటి వరకు నేను బ్రేక్ఫాస్ట్ చేయకుండా ఉండాలి. ఆ లోపల ఆఫీస్ కూడా స్టార్ట్ అయిపోతుంది. చూద్దాం, ఫస్ట్ అయితే స్నానం చేద్దాం, అంతకన్నా ముందు వీడియో అప్లోడ్ చేద్దాం. ఎస్, నేను నైట్ వీడియో ఎడిట్ చేసేస్తా, ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే ఫస్ట్ వీడియో అప్లోడ్లో పెట్టేస్తా, అంటే షెడ్యూల్ పెట్టేస్తా, అది ఈవినింగ్ అప్లోడ్ అయిపోతుంది, పోస్ట్ అయిపోతుంది. ఫస్ట్ అయితే మన మార్నింగ్ రొటీన్, హాట్ వాటర్లో నిమ్మకాయను హనీ వేసుకొని తాగాలి. నిమ్మకాయ తీసుకొని ఈ గ్లాస్లో మొత్తం పిండేసి, హాఫ్ నిమ్మకాయ సరిపోద్ది. పుల్ల అయితే మొత్తం పుల్లగా అవుతుంది. నాకు పుల్లగా తినడం అస్సలు ఇష్టం లేదు, అంటే తాగడం కానీ పుల్ల ఉండే వస్తువు నేను అస్సలు తినను, తాగను కూడా, నాకు నచ్చదు. ఆ లోపు వాటర్ హీట్ అయిపోతుంది. వెయిట్, నేను స్టవ్ ఆన్ చేయకుండా వాటర్ హీట్ చేస్తున్నా. సూపర్. ఇప్పుడు 1 spoon ఆఫ్ హనీ ఇందులో వేసేసుకుంటాం. ఇప్పుడు ఈ హాట్ వాటర్ని ఇందులో పోసేస్తే పొగలు వచ్చే వరకు హీట్ చేస్తే సరిపోతుంది. ఇంకా ఎక్కువ హీట్ చేస్తే అప్పుడు నోరు కాదుతుంది. అటు ఇటు తిరిగి మెల్లగా మన మార్నింగ్ రొటీన్ వీడియో లాగా అయిపోతుంది ఇది. టేస్ట్ కొందరు నచ్చకపోవచ్చు, కొంచెం నిమ్మరసం తాగినట్టు ఉంటుంది, మరీ పుల్ల ఉండదు, మరీ తీయ ఉండదు, ఆ మధ్యలో ఉంటుంది. కొందరు తాగలేరు, బట్ చాలా మంచిది ఇది హెల్త్కి. గైస్, నేనైతే స్నానం చేసి రెడీ అయినా, బట్ వెదర్ చూస్తే చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి. వర్షాకాలం కాదు, ఎండాకాలం. ఇది ఎండాకాలంలో వర్షం పడుతుంది. ఎట్లుంది తెలుసా, మొత్తము ఇంకాసేపు అయితే చీకటి అయిపోతుంది అన్నట్టే ఉంది. మీ మొబైల్లో అంత కనిపించట్లేదు, కానీ చాలా డార్క్ ఉంది చూడడానికి, చల్లగా వస్తుంది గాలి, కొంచెం కూడా వీడియో లేదు, చల్ల గాలి వస్తుంది. ఇంకాసేపు అయితే ఖచ్చితంగా వర్షం పడుతుంది పక్కా. నేను కూడా ఇప్పుడు బయటికి వెళ్ళాలి, కొంచెం వర్క్ ఉంది మీ సేవలో. ఎన్ని రోజులైంది వెదర్ వచ్చి, ఇలాంటి వెదర్ వచ్చి. మనమైతే బ్రేక్ఫాస్ట్ చేసుకుందాం పదండి. గాయస్, నేనైతే అట్టు వేయడానికి ట్రై చేస్తున్నా, కానీ అది ఏ రకంగా అట్టులా కనిపించట్లేదు నాకు. పర్లేదే, బాగానే వస్తున్నాయి, ఫస్ట్ టైం అయినా కూడా. Tick tick of the clock. Hit the beach, feet up in the sand. Ooh, yeah. Wave to the ocean, yeah, it's part of the plan. Retro shades reflect in the sky. One of the most worst thing ఏంటి తెలుసా, మీ సేవ. అందులో వర్క్ చేసే వర్కర్స్ 50% మంచిగా ఉంటారు, 50% ఉంటారు. ఎంత చిరాకు తెప్పిస్తారంటే, మన లైఫ్ మొత్తం వాళ్ళ చేతులనే ఉంది, వాళ్ళు లేకపోతే మనం ఏం మీకలేమన్నట్టే ఫీల్ అవుతారు. ఒక్క వర్క్ చేయడానికి ఎంత తిప్పించుకుంటారు, మస్తు బీపీ లేచింది నాకు. ఇప్పుడు అంత అయిపోయాక అది అవసరం లేదు, పని అంత అయిపోతుంది అని చెప్పేసి అన్నాడు. గంట సేపు కూర్చున్నా ఖాళీ అక్కడ, టైం బొక్క. ఇప్పుడైతే నాన్న షాప్కి వెళ్తున్నా, పక్కనే ఉంటుంది, పక్క గలీలోనే. షాప్కి అయితే వచ్చేసిన, ఇప్పుడు నాన్న అక్కడ ఉన్నాడు. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతా, ఇక్కడ ఏం పని లేదు నాకు. So sweet, keep it rolling steady, feel the heat, feel the beat. గైస్, నేనైతే మార్కెట్కి వచ్చిన, కరీంనగర్లో పెద్ద మార్కెట్కి వచ్చిన. షాప్కి కొన్ని సామాన్ కావాలంటే ఇక్కడికి వెళ్ళి సామాన్ తీసుకొని షాప్కి పోదాం. ఇది మనం తీసుకుపోవాల్సిన సామాన్. ఇది పెద్ద బస్తా, ఇది 10 కిలోల పెసరపప్పు.
సో గైస్ నేనైతే ఇంటికి వచ్చేసిన. నాన్న బైక్ తీసుకుపోమని చెప్పేసి అన్నాడు. మళ్ళీ మధ్యాహ్నం లంచ్ టైంలో మళ్ళీ షాప్కి వెళ్ళి నాన్న తీసుకొని రావాలి. సామాన్ మొత్తం షాప్లో పెట్టేసిన. నేనైతే బైక్ తీసుకుని వచ్చేసిన ఇంటికి. నేను వెళ్ళిన పని అయితే కాలే కానీ నాన్న కోసం అయితే ఒక పని చేసి వచ్చిన, సామాన్ తీసుకురావడం. నేను వెళ్ళిన పని బిస్కెట్ చేసిన మిస్ అయ్యాడు. నిజంగా ఎంత బీపీ లేచిందంటే కంట్రోల్ చేసుకున్నాను. నేను 1.5 hours కూర్చోబెట్టుకొని అవసరం లేదు ఇదంతా చెప్పేసి అని అన్నాడు. నేను వెళ్ళిన 5 minutes, నేను వెళ్ళిన వెంటనే చెప్పేసిన అతనికి ఈ వర్క్ ఉంది అవుతుందా అవదా అని చెప్పేసి. అంటే 50% ఆఫ్ ద గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇట్లనే ఉన్నారు. మన పేషెంట్స్ని టెస్ట్ చేస్తారు వాళ్ళు. మమ్మీ కర్రీ కోసం అయితే బెండకాయ చారు ప్లస్ ఏంటిది వంకాయ టమాటా మనం దీంతో తినేద్దాం. ఇక టు బీ ఫ్రాంక్ నాకు 2 కర్రీస్ నచ్చవు. వంకాయ టమాటా నచ్చదు, నా వంకాయ తిన. బెండకాయ చారు నచ్చదు, బెండకాయ తింటా. బెండకాయ చారు పుల్ల ఉంటుంది, నాకు పుల్లటి తినాలనిపించదు, నాకు నచ్చదు అసలు. 2 నాకు నచ్చని కర్రీస్ చేసింది మమ్మీ. మూసుకొని తినాలి, వేరే ఆప్షన్ లేదు. టైం అయితే ఇప్పుడు 1:30 అవుతుంది. నా లంచ్ అయిపోయింది. మమ్మీ కూడా తినేసి పడుకున్నది. మమ్మీ కొంచెం ఫీవర్ వచ్చింది. ఇప్పుడు మనం షాప్కి వెళ్ళి బైక్ మీద నాన్న తీసుకొస్తే నాన్న లంచ్ చేసేసి నాన్న కూడా షాప్కి వెళ్ళిపోతాడు. ఇదే మన సూపర్ బైక్. ధూమ్ మచాలే ధూమ్ మచాలే ధూమ్ మచాలే ధూమ్ ధూమ్ ధూమ్. గైస్ వెదర్ అయితే చాలా బాగుంది. ఎండ కొంచెం కూడా లేదు, చల్ల గాలి వస్తుంది. షాప్కి వచ్చేసిన నాన్న తీసుకొని వెళ్ళిపోదాం. సో గాయస్ ఇప్పుడైతే నాన్న లంచ్ చేసేసిండు, షాప్ కూడా వెళ్ళిపోయాను. మమ్మీ రెస్ట్ తీసుకుంటుంది, నేను వర్క్ చేసుకొని ఒక 1/2 hour నేను కూడా రెస్ట్ తీసుకుంటా. చూద్దాం ఈవినింగ్ ఏమైనా ప్లాన్స్ ఉంటాయా అని. సో గాయస్ టైం అయితే ఇప్పుడు 5 అవుతుంది ఈవినింగ్. మార్నింగ్ ఏ వెదర్ ఉందో ఇప్పుడు కూడా సేమ్ అదే వెదర్ ఉంది. ఈరోజు మొత్తం సేమ్ వెదర్ ఉంది, కొంచెం కూడా సన్లైట్ లేదు, చల్లగా ఉంది. ఈరోజు మంచిగా అనిపిస్తుంది నాకు. ఎండ కొడితే నాకు చిరాకు వస్తుంది, అంత ఇరిటేషన్ ఫీల్ వస్తుంది, స్కిన్ అంతా వేడిగా నాకు స్వెట్ నచ్చదు. అంటే ఇన్ని రోజులు ఏసీలు ఉండి 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 అలవాటు అయిపోయింది బాగా. ఇప్పుడైతే ఈరోజు చల్లగా ఉంది. ఐ హోప్ ఇట్లనే ఉండాలనుకుంటున్న రోజు, బట్ అస్సలు ఉండదు, ఎందుకంటే వచ్చేది సమ్మర్ దూరం తీరిపోద్ది. ఈరోజు మార్నింగ్ ఇందులో వాటర్ పెట్టిన ఇక్కడ ఉన్న హ్యూమిడిటీకో లేకపోతే వేడికో తెలియదు కానీ ఒక 15 to 20 బర్డ్స్ వచ్చి మార్నింగ్ తాగుతూ ఉన్నాయి. మీరు కూడా ప్లీజ్ ఈ సమ్మర్లో మీ ఇంటి బయట కానీ మీ టెర్రస్ మీద కానీ మీ ఇంటి బయట గోడ మీద కానీ ఇట్లా చిన్న చిన్న బౌల్స్లో వాటర్ లేకపోతే ధాన్యం వాటర్తో పెట్టండి, ఖచ్చితంగా వాటర్ పెట్టండి అండ్ ధాన్యం పెట్టండి బర్డ్స్ కోసం అని చెప్పి. ఎండకి అవి చచ్చిపోతాయి, బర్డ్స్ ఎండకి ఎక్కువ ఉండలేవు కదా, చచ్చిపోతాయి. సో మీరు ఆ వాటర్ పెడితే అవి తాగుతాయి. అవి చూడండి గాయ్స్, మేఘాలు అయితే లేవు కానీ బట్ స్టిల్ కొంచెం కూడా ఎండలేదు, చల్లగా ఉంది. ఈ టైంలో ఒక లాంగ్ డ్రైవ్కి పోతే క్రేజీ వెదర్ అసలు. మీకు ఆ బర్డ్ సౌండ్స్ వినబడుతున్నాయా? ఆ మెషిన్ సౌండ్ కాదు, చూడండి ఆ బర్డ్స్ సౌండ్ చేస్తున్నాయి. బర్డ్ సౌండ్ అంటే మా మమ్మీ ఫోన్ రింగ్ అవుతుంది. ఈ టైంలో ఒక లాంగ్ రైడ్కి పోతే ఏదైనా టూర్కి పోతే ఇంత మంచిగా ఉంటుంది. నేనైతే మంచిగా టీ పెట్టేసిన, ఇదేంటిది ఇలాచి వేసేసి సాయంత్రం టీ తాగినప్పటి నుంచి కూర్చున్నా. మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ పక్కింటి వాళ్ళది ఐప్యాడ్ ఖరాబ్ అయిందంటే టీ తాగినప్పటి నుంచి కూర్చున్నా అంటే 7 అవుతుంది ఇప్పటి వరకు. దాన్ని రిపేర్ చేద్దామని ఎంతో ట్రై చేసిన, కాలేదు రిపేర్. ఎందుకంటే హెడ్ ఫోన్స్ మోడ్ అట ఐప్యాడ్, అది యూట్యూబ్ మొత్తం సెర్చ్ చేసిన బట్ నాకు సొల్యూషన్ దొరకలేదు, నాకు చేయలేకపోయినా, ఇచ్చేసిన. దాంతో వీడియో ఏం చేయలేదు 2 hours కూర్చున్నా దాని మీద. గైస్ టైం అయితే ఇప్పుడు 8 అవుతుంది. సీరియల్ సౌండే వస్తుంది మొత్తం నా వ్లాగ్స్లో. ఇప్పుడు ఓకే, ఇప్పుడు టైం అయితే 8 అవుతుంది. నేను డిన్నర్ వేసేసిన, తొందరగా ఫాస్ట్ చేసేసిన. రోజు నాకు ఆకలేదు. మమ్మీ డిన్నర్ వేస్తుంది. మమ్మీకి రోజు హెల్త్ బాగాలేదు. హెల్త్ బాగాలేదు కదా, ఇప్పుడు గోల్ వేసుకోమనుకున్నాం, అది సంగతి. మమ్మీకి ఈరోజు కొంచెం ఫీవర్ వచ్చింది, అందుకే బాగా అలసిపోయింది. ఈరోజు వెదర్ చల్లగా ఉంది. మమ్మీకి నాన్నకి అస్సలు ఇష్టం లేదు చల్లగా ఉంటాయి, నాకు చాలా ఇష్టం. అది చింతకాయ ఇవి రేపటి కోసమా, రేపు ఇదే కర్రీ గాయస్ మనకి. సో రేపు చూపించాను కర్రీ. నేను బ్లాగ్ చేస్తుంటే నువ్వు సీరియల్ పెడితే సౌండ్ వినబడుతుంది అందరూ. ఇదే వచ్చిన తిప్పరు. నేను బ్లాగ్ చేద్దామని వీడియో ఆన్ చేస్తా, మమ్మీ సీరియల్ నడుస్తూ ఉంటుంది బ్యాక్గ్రౌండ్, ఆ సౌండ్ మీకు వినబడుతుంది, నా మాటలు మీకు వినిపించవు. దీని మీద మా మమ్మీకి నాకు మసాలా గొడవ అయింది. అర్థం చేసుకోదు నేను వీడియో చేస్తున్నా అంటే. నాకు వచ్చే 30-40 వ్యూస్, దానికి కూడా నువ్వు గైస్ చూడట్లేదు ఎవరు వీడియోస్ మనకి. అయినా పర్లేదు, కన్సిస్టెంట్గా ఉందాం అంటే ఉండడానికి ట్రై చేద్దాం. నాన్న మన కోసం చికెన్ హలీం తెచ్చిండు. రంజాన్ సీజన్ కోసం వెయిట్ చేసేది నేను దీనికోసమే. చికెన్ హరీస్, ఇక్కడ హరీస్ అంటాం మేము, హైదరాబాద్లో అందరూ హలీం అంటారు, మేము హరీస్ అంటాం. నాకు చాలా ఇష్టం.
ఒకసారి నేను వండడానికి కూడా ట్రై చేసిన, వండినా కూడా 3 hours పట్టిన, 3 hours పెట్టి వండిన, చాలా బాగా వచ్చింది. Where it's always fine. Barbecue grilling, got the smoke in the air. Neighbors pulling up, good vibes everywhere. Talk box singing, let the synthesizer play. Grooving. నేను నా కోసం చికెన్ హరీస్ తీసుకుని వచ్చాను. అదే చికెన్ హలీం నాకు చాలా ఇష్టం. రంజాన్ మొత్తం నేను వెయిట్ చేసేది ఓన్లీ హలీం కోసం. ఈరోజు నాకు ఎందుకు అనిపించింది తినాలి అని. నాన్నకి అది ఎట్లా అర్థమైందో తెలీదు, నాన్న తీసుకొని వచ్చేసాను, మంచిగా తినేసిన. సో గైస్ టైం అయితే ఇప్పుడు 10:30 అవుతుంది. మా డిన్నర్ అయిపోయింది. మమ్మీ కూడా తినేసింది, నాన్న కూడా తినేసాడు, ఇద్దరు పడుకున్నారు. నేను ఈ వీడియో ఎడిట్ చేసి నేను కూడా పడుకుంటాను. ఈ వీడియోకి ఇంత ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ అనదర్ వ్లాగ్. బాయ్. కొత్తగా ఆయిల్కి నెత్తికి ఆయిల్ పెట్టుకున్నా. మొత్తం out here vibing, making time stand by. Late night lights, city shining